హలో యానిమీ ఫ్యాన్స్, నేను వచ్చేసి ఐ గాట్ చీట్ స్కిల్ ఇన్ అదర్ వరల్డ్ అండ్ ఐ బికమ్ ఏ అన్రైవల్ ఇన్ ద రియల్ వరల్డ్ యానిమీ ఎపిసోడ్ 5 అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. స్టార్టింగ్ సీన్లో వచ్చేసి మళ్ళీ ఆ ఒక అనదర్ వరల్డ్లోకి అనేది వెళ్తూ ఉంటుందన్నమాట. వెళ్తున్నప్పుడు క్యాప్టెన్ చెప్పిన మాట అనేది మన యువక్ అనేది గుర్తుకొస్తుంది అనమాట. ఆ క్యాప్టెన్ ఏమంటారంటే, నువ్వు ఉండే ప్లేస్ అనేది చాలా డేంజరస్ అయిన ప్లేస్. ఈ యొక్క ప్లేస్ని ఏమంటారంటే డార్క్ రీజన్ అని అంటారు. ఈ యొక్క ప్లేస్లో చాలా పవర్ఫుల్ అయిన మాస్టర్స్ ఉంటాయి. నువ్వు చాలా ఈజీగా ఈ యొక్క మాస్టర్ అనేది చంపేస్తూ ఉంటావు. కానీ ఇందులో ఉన్న ఒక మాస్టర్ అనేది ఒక సిటీ మీద పడి ఉంటే మాత్రం ఆ ఒక సిటీ మొత్తమే నాశనం అయిపోతుంది అని చెప్తూ ఉంటారు అన్నమాట ఆ క్యాప్టెన్ అనేది. చెప్పిన తర్వాత మన యువ అనేది మళ్ళీ ప్రజెంట్లోకి వచ్చినట్టయితే మన యువ నడుస్తూ అనేది ఆ ఫారెస్ట్లోకి అనేది వెళ్తూ ఉంటారు అనమాట. చాలా డీప్లోకి వెళ్ళినా కానీ చాలా పవర్ఫుల్ అయిన మాస్టర్ అనేది దొరికాయి అనమాట మన యువకి వచ్చేసి. అప్పుడు మన యువ అనుకుంటారు అనమాట, ఆ క్యాప్టెన్ చెప్పిన మాటని చాలా అబద్ధం ఉన్నట్టుంది అనుకుంటూ మన యువ అనేది మళ్ళీ అతని దగ్గర ఉన్న వెపన్ అనేది ఐటమ్ బాక్స్లో పెట్టి అతను వచ్చేసి ఇంటికి వెళ్దామని వెళ్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి యువక్ అనేది చాలా గట్టిగా అరపన వినబడుతుంది అనమాట. వినబడి వెంటనే మన యువ వచ్చేసి చాలా స్పీడ్గా అనేది నడుస్తూ అనేది వెళ్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి ఒక మాస్టర్, అదేవిధంగా ఒక ఉల్ఫ్ లాంటి ఒక డాగ్ ఉంటుంది అనమాట. ఆ ఒక డాగ్తో అనేది పోరాడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ ఒక మాస్టర్ అనేది ఆ ఒక ఉల్ఫ్ లాంటి డాగ్ మీద చాలా వరకు దారుణంగా అటాక్ చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు యుఏ వచ్చి తన ఒక ఇన్విజిబుల్ స్కిల్ యూజ్ చేసి తన అనేది చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి ఆ ఒక మాస్టర్ అనేది మన యుఏ అనేది అవపడాడు. అప్పుడు వచ్చేసి ఆ ఒక మాస్టర్ అనేది ఆ ఒక ఉల్ఫ్ మీద అనేది చాలా దారుణంగా అటాక్ చేస్తూ ఉంటుంది అనమాట. చేస్తున్నప్పుడు ఆ ఒక ఉల్ఫ్ అనేది చాలా దారుణంగా గాయపడుతుంది అనమాట. మన యుఏ వచ్చి దాన్ని కాపాడదామని ఆలోచిస్తారు, కానీ దాని లెవెల్స్ చాలా భయపడిపోతుంది అనమాట. ఎందుకంటే దాని లెవెల్ వచ్చేసి 600 ఉంటుంది అనమాట. మన యుఏ లెవెల్ వచ్చి 235 అనే లెవెలే ఉంటుంది. కాబట్టి దాన్ని చూసి చాలా భయపడేసి తను వచ్చేసి వెనుక వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కానీ అప్పుడు వచ్చేసి వాళ్ళ తాతయ్య ఈ యొక్క ప్లేస్ ఉంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా కాపాడేసి ఉండేవాడు అనుకుని మన యుఏ వచ్చేసి మళ్ళీ దాన్ని కాపాడనీకి అనేది తన ఒక ఇన్విజిబుల్ స్కిల్ తీసేసి దాని మీకు అటాక్ చేయనీకనే వెళ్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చి ఒక మాస్టర్ అనేది మన యుఏని చూసి యుఏ మీకు అటాక్ చేయనీకనే వస్తూ ఉంటారు అనమాట. మన యుఏ వచ్చే దగ్గర ఉన్న రెండు వెపన్స్ తీసి తను వచ్చేసి ఒక వెపన్ తోడు అనేది దాని మీద అనేది అటాక్ అనేది చేస్తారు అనమాట. చేసిన వెంటనే దాని వచ్చేసి అది వచ్చి చనిపోతుంది అనమాట. అప్పుడు మన యుఏకి అర్థమైపోతుంది అనమాట, ఒక వెపన్ వల్ల వచ్చి చాలా ఈజీగా చనిపోయిందని. కానీ మన యుఏ అనేది చాలా భయపడి ఉంటాడు అనమాట ఫస్ట్లో. కానీ అంత ఈజీగా చనిపోతుందని తెలుసా మన యుఏ వచ్చి దాని మీద అటాక్ అనేది చేసేవాడు. కానీ అప్పుడు యుఏ కానీ గుర్తుకొస్తాయి అనమాట. తను వచ్చేసి ఫస్ట్లో వచ్చినప్పుడు తన లెవెల్ 0 ఉన్నప్పుడే తను వచ్చి చాలా ఈజీగా ఒక మాస్టర్ అనేది చంపుతాడు. ఇప్పుడు తన లెవెల్ వచ్చేసి 235 లెవెల్ ఉంది. అదేవిధంగా తనకు వచ్చేసి చాలా ఎబిలిటీస్, అలాగే తన స్కిల్స్ అనేవి వచ్చాయి. కాబట్టి చాలా ఈజీగా వచ్చేసి ఆ ఒక మాస్టర్ అనేది చంపేసి ఉంటాడు. అదేవిధంగా మన యుఏ వచ్చేసి అక్కడ ఉన్న ఉల్ఫ్ మాస్టర్ దగ్గర వెళ్తే ఆ ఒక ఉల్ఫ్ మాస్టర్ కానీ చాలా వరకు అనేది గాయాలై ఉంటాయి అనమాట ఒక మాస్టర్ వల్ల. అప్పుడు వచ్చి ఆ ఉల్ఫ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి తనకు వచ్చేసి రికవర్ పోషన్ అనేది బయట తీస్తారనమాట. తీసిన వెంటనే ఒక ఉల్ఫ్ మాస్టర్ అనేది కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అనమాట. ఎందుకంటే దానికి వచ్చి చాలా వరకు గాయాలైనాయి కాబట్టి అది వచ్చి కళ్ళు తిరిగి అనేది కింద పడి ఉంటుంది. అప్పుడు మన యుఏ వచ్చేసి ఒక రికవర్ పోషన్ అనేది దానికని తాపించిన వెంటనే అనేది మొత్తం రికవర్ అయ్యి లేచి నిలబడుతుంది అనమాట. నిలబడి వచ్చేసి మన యుఏ దగ్గర అనేది వచ్చి తిరుగుతూ ఉంటారు అనమాట యుఏ చుట్టూ వచ్చేసి. ఎందుకంటే వచ్చేసి యుఏకి అనేది ఫ్రెండ్ అనేది అయిపోయిన వెంటనే యుఏ అంటారు అనమాట, యొక్క పేరెంట్స్ ఎక్కడ చెప్పు, నేను అనేది అక్కడికి పంపిస్తాను అని చెప్పేసరికి తలకాడి చెప్తూ ఉంటాను అనమాట. అంటే అది ఏం చెప్తానంటే, నాకు పేరెంట్స్ అనేది చనిపోయారు, ఇప్పుడు ఎవరు లేరు అని చెప్పేసరికి యుఏ వచ్చేసి అయితే నాతో నా ఇంటికి వస్తావు అనేసరికి అది వస్తాను ఒప్పుకుంటుంది అనమాట. అప్పుడు యుఏ వచ్చి దానికి ఒక స్కిల్ చెక్ చేద్దామని దాని ఒక సిస్టమ్ అనేది ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడు దాని పేరు వచ్చేసి బ్లాక్ ఫెండరీ, దాని లెవెల్ వచ్చేసి ఫైనల్ లెవెల్ అయి ఉంటుంది అనమాట. అప్పుడు ఇవి అనుకుంటారు మరి కొంచెం స్ట్రాంగ్ వెళ్ళి అనుకుని దాన్ని అనేది తీసుకొని ఇంటికి వెళ్దామనేసరికి అప్పుడు నీ పేరు ఏం పెట్టాలి అని ఆలోచిస్తూ దాన్ని వచ్చేసి బ్లాక్ కలర్ ఉన్నావు కాబట్టి నీ పేరు వచ్చేసి నైట్ అని పెడుతున్నా అని చెప్పేసరికి అది కొంచెం సంతోషించి యుఏ మీకు అనేది దుంకుతుంది అనమాట. అప్పుడు యుఏ అలాగే ఒక నైట్ అనేది ఇద్దరు కలిసి అనేది ఇంటికి అనేది వస్తారనమాట. అప్పుడు యుఏ చంపిన మాస్టర్ యొక్క వెపన్స్ అనేది అన్ని చూసుకొని తను వచ్చేసి ఒక ఐటమ్ బాక్స్లో వేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి ఒక బ్రష్ అనేది అవపడుతుంది అనమాట. ఒక బ్రష్ అనేది ఒక మాస్టర్ చంపినందుకు ఒక బ్రష్ అనేది వచ్చి ఉంటుంది అనమాట. అప్పుడు ఒక బ్రష్ని తీసుకొని నైట్ని పిలిచి ఒక నైట్ అనేది దూవుతూ ఉంటారు అనమాట. అప్పుడు నైట్ కూడా చాలా రిలాక్స్గా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అప్పుడు నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన యుఏ వచ్చేసి మనం ఒక వరల్డ్లో చూస్తామన్నమాట. యుఏ వచ్చేసి తను వచ్చేసి నైట్ని కూడా తన ఇంట్లోనే ఉంచుకుంటారు అనమాట. అప్పుడు యుఏ వచ్చి తన ఒక స్కూల్కి అనేది వెళ్తూ ఉంటారు అనమాట. స్కూల్కి వెళ్ళే వెంటనే తన ఫ్రెండ్స్ కూడా అంటారు, నేను వచ్చేసి ఒక పెట్ని అనేది అడాప్ట్ చేసుకున్నాను, కానీ నాకు వచ్చేసి పెట్ని ఎలా చూసుకోవాలో తెలియదు ఫ్రెండ్స్, కాబట్టి మీరు వచ్చి నాకు కొంచెం టిప్స్ ఇవ్వగలుగుతారు అని అడుగుతారు అనమాట యుఏ వచ్చేసి. అప్పుడు తన ఫ్రెండ్స్ అంటారు, నువ్వు పెట్ తీసుకున్నావా అంటుంటున్నప్పుడు అప్పుడు వచ్చేసి స్కైడే అనేది యుఏ దగ్గరికి వచ్చి, నువ్వు పెట్ తీసుకున్నావు అయితే నీ ఒక పెట్ యొక్క పిక్స్ చూపివా, నాకు నేను చూడాలనుకుంటున్నాను నీ పెట్టి ఎలా ఉంటుందో బాగుంటుందో లేదో చూస్తాను అంటూ ఉంటుంది అనమాట. అంటూ మన యుఏ దగ్గర దాకా వస్తాను అనమాట. అప్పుడు మన యుఏ అంటాడు, కైడే నువ్వు చాలా దగ్గరికి వస్తున్నావు అనేసరికి అప్పుడు అనేది కైడే యుఏ అనేది చాలా దగ్గర ఉంటారు అనమాట. అప్పుడు వచ్చి వాళ్ళ ఫేస్లు అనేది బ్లష్ అవుతూ ఉంటాయి అనమాట వాళ్ళిద్దరి. అప్పుడు వచ్చేసి కైడే అంటున్నా క్షమించడం చూసుకోలేదు అని చెప్పేసి మనకి పక్క జరుగుతుంది అనమాట. కైడే వచ్చేసి జరిగినప్పుడు మన యుఏ అంటాడు, అయితే నా దగ్గర వచ్చేసి ఫోన్ లేదు ఫ్రెండ్స్, కాబట్టి నేను వచ్చేసి నా పెట్టి యొక్క ఫోటోస్ అనేది చూపించలేను అంటారనమాట. అప్పుడు వచ్చేసి కైడే ఆదాం పడుతున్న తన ఫ్రెండ్స్ అనేది షాక్ అవుతారనమాట. ఇంతవరకు నా దగ్గర ఫోన్ లేదంటే మన యుఏ అంటాడు, నాకు ఫోన్ యూజ్ చేసినంత అవసరం పర్లేదు అంటారనమాట. అప్పుడు వచ్చేసి కైడే అలాగే తన ఫ్రెండ్స్ అనేది చెప్తారనమాట, అయితే నీకు వచ్చేసి యానిమల్ హాస్పిటల్ అదేవిధంగా పెట్ షాప్ అనేది ఎక్కడున్న లొకేషన్ అని చెప్తాము, కాబట్టి నువ్వు వచ్చేసి అక్కడికి వెళ్ళి నువ్వు అనేది కొనుక్కో అని చెప్తారనమాట. అదేవిధంగా మాకు వచ్చి చాలా బిజీగా ఉన్నాం కాబట్టి నేను వచ్చేసి ఈరోజు మీతో రాలేమో అని చెప్తారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి. అప్పుడు కైడే అనేది పక్కపాటు ఉండే నేను చాలా ఫ్రీగా ఉన్నాను, నేను వస్తాను అంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి నువ్వు కూడా రావచ్చు కైడే అని చెప్తారనమాట మన యుఏ వచ్చేసి. అప్పుడు అనేది కైడే అనుకుంటుంది అనమాట, ఇది వచ్చేసి నా యుఏకి అదేవిధంగా నాకు అనేది
ఒక డేటింగ్ లాంటిది అంటూ వాళ్ళిద్దరు అనేది కలిసి అనేది వెళ్తారనమాట. వెళ్ళిన వెంటనే నెక్స్ట్ సీన్లో వచ్చేసి యూ అనేది తన ఇంటికి అనేది వెళ్తారనమాట. వెళ్ళిన వెంటనే యూ అనేది డోర్ ఇచ్చిన వెంటనే నైట్ అనేది యూ మీకు అనేది దుంకి తనని వచ్చేసి హాక్ చేసుకుంటారనమాట. హాక్ చేసుకున్న వెంటనే అప్పుడు యూ అనమాట, నువ్వు నైట్ వచ్చి నువ్వు డైలీ వచ్చేసి ఈ టైం దాకా అనేది వెయిట్ చేయాలి అని చెప్తున్నాడు. అప్పుడు నైట్ కూడా సరే అని తలకాయ చెప్తున్నాడు. అప్పుడు వచ్చేసి నైట్ చూడ అనేది నీకు సంబంధించిన ఐటమ్స్ అనేది తీసుకొచ్చాను నైట్, అదేవిధంగా నీకోసం అని ఒక ఫ్రెండ్ అనేది సెలెక్ట్ చేసి పెట్టింది అని చెప్పేసి నైట్ సంబంధించిన ఐటమ్స్ అనేది బయటకు తీసి అదేవిధంగా నైట్కి అనేది ఒక బెల్ట్ అనేది కడతారనమాట. కట్టిన వెంటనే నైట్తో అంటారన్నమాట, ఈరోజు వచ్చేసి మనం అనేది వాకింగ్ వెళ్దామని చెప్పేసి ఈవినింగ్ వాకింగ్ వచ్చి ఒక పార్క్ అనేది వెళ్తారనమాట. పార్క్ వెళ్ళి వాళ్ళిద్దరు నైట్ అదేవిధంగా యూ అనేది నడుస్తూ వెళ్తున్నప్పుడు అనేది ఒక వ్యక్తి అనేది యూ అనేది హాయ్ అని చెప్తారనమాట, ఒక ముసలి వ్యక్తి. అప్పుడు వచ్చేసి మన యూ కూడా హాయ్ అని చెప్తారనమాట. అప్పుడు వచ్చేసి యూ అనేది అనుకుంటారనమాట, నేను వచ్చేసి నైట్ తోటి వెళ్తున్నా కాబట్టి అందరూ అనేది నాకు హాయ్ చెప్తున్నారు అంటుంటారనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న అమ్మాయిలందరూ యూ అని చూసి అక్కడ వాళ్ళందరూ అనేది చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, చాలా బాగున్నాడు అంటుంటారనమాట. మళ్ళీ అప్పుడు మన యూ అనేది ముంగడికి వెళ్తున్నప్పుడు అనేది కౌరి అనేది అవపడుతుంది. అప్పుడు కౌరి అంటుందన్నమాట, ఎక్కడికి వెళ్తున్నావు యూ అనేసరికి నేను వచ్చేసి నా ఒక పెట్టుతో నేను వచ్చేసి ఈరోజు వాకింగ్కి వచ్చాను అని చెప్తారనమాట. అప్పుడు వచ్చేసి కౌరి అనేది ఒక పెట్టెని చూసి ఈ పెట్టె ఎక్కడిది యూ అనేసరికి అప్పుడు మన యూ అంటాడు, ఈ యొక్క న్యూ ఫ్యామిలీ మెంబర్ నైట్ అని చెప్తారనమాట. అప్పుడు వచ్చేసి కౌరి అనేది ఒక పెట్టె దగ్గర వెళ్ళి ఒక పెట్టెని అనేది నిమురుతూ ఉంటారనమాట. అప్పుడు కౌరి అంటుంది, ఒక పెట్టు బ్రీడ్ ఏంటిది అనేసరికి మన యూ అంటాడు, ఒక పెట్టు బ్రీడ్ నాకు కూడా తెలియదు అనేసరికి సర్లే అని చెప్పేసి ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ చాలా మంది వ్యక్తులు అనేది ఒక హ్యాండ్సమ్ అబ్బాయి, ఒక క్యూట్ పప్పి, అలాగే ఒక బ్యూటిఫుల్ అమ్మాయి, ఈ యొక్క ముగ్గురు కాంబినేషన్ చాలా బాగుంది అంటూ ఉంటారు అనమాట అక్కడ ఉన్న వ్యక్తులందరూ. అప్పుడు యూయా అలాగే కౌరి అనేది మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు వచ్చేసి మ్యూ అనేది ఒక పార్క్లోకి అనేది వస్తూ ఉంటారనమాట. అప్పుడు మ్యూ అనేది ఒక యూని చూసి ఆయ్ యూయా అని పిలుస్తాను. అప్పుడు మ్యూ అనేది తన మ్యూని చూసి ఆయ్ మ్యూ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనేసరికి మ్యూ అంటుంది, నేను ఇక్కడ దగ్గరలోనే ఉంటాను, నేను వచ్చేసి డైలీ ఈ టైంలో అనేది ఒక పార్క్ అనేది వస్తూ ఉంటాను అంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి మ్యూని కౌరికి అనేది పరిచయం చేస్తాను అనమాట. అప్పుడు కౌరితో అంటారనమాట, ఈమె వచ్చేసి ఒక యాక్టర్, అదేవిధంగా ఈమె వచ్చి ఒక మోడల్ అని చెప్తారనమాట. అప్పుడు మ్యూ ఈమె వచ్చేసి నా ఒక ఫ్రెండ్ కౌరి, అదేవిధంగా నా ఒక న్యూ ఫ్యామిలీ మెంబర్ నైట్ అని చెప్తారనమాట. అప్పుడు మ్యూ అడుగుతుంది, యూయా నువ్వు డైలీ ఒక పార్క్ వస్తావా అని అడుగుతాను అనమాట. అప్పుడు వచ్చేసి యూయా అంటాడు, అదే ఆలోచిస్తున్నాను, ఒక డైలీ పార్క్ వద్దామని ఆలోచిస్తున్నాను, ఈ నైట్ కానీ డైలీ అనేది వాకింగ్ తీసుకువెళ్దాం అనుకుంటున్నాను అని చెప్తారనమాట. అప్పుడు అనేది వాళ్ళిద్దరు ఆ విధంగా మాట్లాడుకుంటున్నప్పుడు కౌరికి అనేది కోపం వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే తనకు వచ్చేసి యూయా అలాగే ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే కౌరికి అనేది కోపం వస్తుంది అనమాట. అప్పుడు వచ్చేసి ఆ ఒక మ్యూ అనేది వెళ్ళిపోయిన తర్వాత కౌరి అనేది యూయాతో అనేది అడుగుతాను అనమాట, యూయా నువ్వు వచ్చేసి తనతో డేటింగ్లో ఉన్నావు అనేసరికి అప్పుడు యూయా అంటాడు, అదేం లేదు, తను వచ్చి నాకు ఫ్రెండ్ లాంటిది మాత్రమే, తనని కలిసింది ఒకసారి మాత్రమే అని చెప్తారనమాట. అప్పుడు కౌరి కూడా కొంచెం నార్మల్గా ఫీల్ అవుతాను అనమాట. అప్పుడు వచ్చేసి ఒక వ్యక్తి అనేది ఒక ముసలామ దగ్గర అనేది ఒక పర్సన్ అనేది కొట్టేసి తనని పరిగెడుతూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి అది చూసిన యూ అనేది తన ఒక డాక్ నైట్ కన్నా చెప్పేసి నైట్ తొందరగా వెళ్ళి అతన్ని పట్టుకరా అని చెప్పేసరికి ఆ నైట్ అనేది పరిగెడుతూ అతను అనేది పట్టుకోవడానికి అనేది వెళ్తాను అనమాట. అప్పుడు యూ వచ్చేసి పక్కన పట్టుకున్న ఒక ముసలామ దగ్గరికి అనేది వెళ్ళి నువ్వేం బాధపడకమ్మా, నీ ఒక పర్సన్ అనేది తిరిగి వస్తుందని చెప్పేస్తాను అనమాట. అప్పుడు వచ్చేసి నైట్ అనేది ఒక దొంగ వ్యక్తిని అనేది పట్టుకొని వస్తుంటారు అనమాట. తను ఒక నోట్ తోటి పట్టుకొని వస్తున్నప్పుడు మన యూ అనేది అతను తీసుకొచ్చినాక మన యూ అనేది పక్కన పట్టిన కౌరితోటి, కౌరి నువ్వు వచ్చేసి పోలీసులకు ఫోన్ చేయని చెప్పేసరికి అక్కడ దొంగ వ్యక్తి అనేది కొంచెం భయపడి తను వచ్చి తన షాక్ తీసి మన కౌరి మీకు అనేది అటాక్ చేయడానికి అనేది వెళ్తూ ఉంటామన్నమాట. అప్పుడు వచ్చేసి మన యూ అనేది అటాక్ చేసిన వ్యక్తి అనేది తన చేతిని పట్టుకొని తన చేతి అనేది వంచేసి తన అనేది కింద పడేస్తారు అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న వ్యక్తులను చూసి చాలా ఇంప్రెస్ అయిపోతారు అనమాట. చుట్టుపక్కల చూసిన వ్యక్తులను చూసి క్లాప్స్ కొడుతూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి కౌరి అనేది పోలీసులకు అనేది ఫోన్ చేస్తారు అనమాట. ఒక పోలీసు వాళ్ళ వ్యక్తి వచ్చి ఒక దొంగ వ్యక్తి అనేది పట్టుకొని తీసుకెళ్తారు అనమాట. అప్పుడు కౌరి అంటుంది అనమాట, నువ్వు వచ్చేసి మళ్ళీ నాకు సెకండ్ సారి నువ్వు వచ్చేసి నన్ను మళ్ళీ కాపాడావా అంటూ ఉంటుంది అనమాట. ఆ విధంగా వాళ్ళు అనేది మాట్లాడుకుంటూ ఉంటారు. సీన్లో వచ్చేసి యూయా అలాగే నైట్ అనే ఇద్దరు కలిసి వాళ్ళు వచ్చేసి అనదర్ వాళ్ళకనే వెళ్తారు. వెళ్ళే వెంటనే వాళ్ళు చాలా వరకు మాస్టర్ అనేది చంపుతూ ఉంటారు అనమాట. చంపుతూ అనేది ముందుకు వెళ్తూ ఉంటారు అనమాట. అడవిలో చాలా లోతుగా వెళ్తున్నప్పుడు వాళ్ళకి అనేది ఒక అరుపు అనేది వినబడుతుంది. వాళ్ళు వచ్చేసి ఆ అరుపు అనేది అనేది వెళ్ళి చూసేసరికి అక్కడ వచ్చేసి ఒక డియర్ అనేది ఫుడ్ అనేది తింటూ ఉంటుంది అనమాట. ఆ ఒక డియర్ చూసేసరికి మన యూయా అనేది దాని ఒక లెవెల్ చెక్ చేస్తే మాత్రం దాని లెవెల్ వచ్చేసి 630 అని చూపెడుతుంది అనమాట. అదే విధంగా ఒక కొమ్మలకి వచ్చేసి ఒక దిక్కేమో రెడ్, ఒక దిక్కేమో బ్లూ కలర్ అవపడుతుంది అనమాట. ఆ రెడ్ వచ్చేసి ఫైర్ అనమాట, బ్లూ వచ్చేసి వాటర్ అనమాట. ఈ యొక్క దానికనేది 2 మ్యాజికల్ టైప్స్ అనేది దానికి అనేది పవర్ అనేది ఉంటుంది అనమాట. ఆ విధంగా మన యూఎన్ దాన్ని చూసి తను ఇన్విజిబుల్ స్కిల్ యూజ్ చేస్తాను అనేది దాచుకుంటారు అనమాట. కానీ ఆ ఒక డియర్ అనేది మన యూఎన్ కూడా చూసేస్తాను అనమాట. దాని ముంగట వచ్చేది ఇన్విజిబుల్ స్కిల్ కూడా యూజ్ కాదనమాట. ఆ విధంగా దాన్ని చూసేసరికి మన యూ వచ్చేసి దాని ముంగట ఇన్విజిబుల్ స్కిల్ యూజ్ కాదని మన యూ వచ్చేసి దాని మీద కానీ అటాక్ చేయని కానీ వెళ్తారు అనమాట. అప్పుడు వచ్చేసి యూఏ అలాగే నైట్ అనేది అటాక్ చేస్తున్నప్పుడు అనేది నైట్ వచ్చేసి దాని మీద అటాక్ చేయని వెళ్ళినప్పుడు అది వచ్చేసి దాని ఒక ఫైర్ యూజ్ చేసి దాని నైట్ అనేది దూరంగా పడేస్తారు. వెంటనే అది వచ్చేసి దాని ఒక వాటర్ స్కిల్ యూజ్ చేసి మన యూఏ మీకు అనేది అటాక్ చేస్తారు. మన యూఏ కూడా తన ఆ వాటర్ స్కిల్ నుంచి తప్పించుకుంటారు అనమాట. ఆ విధంగా దాన్ని 2 మ్యాచ్లు అనేది చాలా వరకు అనేది నైట్ మీదకి అదేవిధంగా యూఏ మీకు అనేది అటాక్ చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి యూఏ అనేది దాన్ని ఏం చేయలేకపోతారు అనమాట. చాలా వరకు ఎన్నిసార్లు దాన్ని అటాక్ చేద్దామన్నా కానీ అది దాని ఒక మ్యాజిక్ స్కిల్ యూజ్ చేస్తూ మన యూఏ మీకు అనేది అటాక్ చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు యూఏ అంటారు అనమాట, నైట్ నువ్వు వచ్చి దాని మొదటి దాంతో ఫైటింగ్ చేస్తూ ఉంటే నేను వచ్చేసి దాని వెనక నుంచి వెళ్ళి చంపేస్తా అని చెప్తారు అనమాట. అప్పుడు వచ్చేసి నైట్ దాంతో ఫైట్ చేసుకుంటే ఒక ఛాన్స్ చూస్ చేస్తూ మన యూఏ అనేది వెనక నుంచి వెళ్ళి ఒక డియర్ మాస్టర్ అనేది చంపేస్తారు.
చంపేస్తారనమాట. చంపేసిన వెంటనే దానికని కొన్ని ఐటమ్స్ అనేవి దొరుకుతాయి. అందులో వచ్చేసి ఒక బాక్స్ అనేది ఉంటుంది. ఆ ఒక బాక్స్ గురించి అని ఒక సిస్టమ్ అని చెప్తానమాట. ఈ యొక్క బాక్స్ వచ్చేసి బాత్ అనమాట. బాత్ అంటే వచ్చేసి బాత్రూమ్లో ఉండే బాత్ లాంటిది అనేది తయారవుతుందన్నమాట. ఆ బాక్స్ క్లిక్ చేసిన వెంటనే అప్పుడు చూసి మన అనేది ఇక్కడ ఉంటే చాలా డేంజరస్ అని ఒక బాత్ అనేది క్లోజ్ చేసి ఒక బాత్ అనేది ఇంటికైనా తీసుకువెళ్ళి ఒక బాత్ని యూస్ చేసి వాళ్ళని తానం చేస్తారనమాట. తానం చేసామంటారు. నెక్స్ట్ సీన్లో వచ్చేసి వాళ్ళు వచ్చేసి మళ్ళీ వచ్చేసి అక్కడ మాస్టర్ అనేది చంపేస్తుంటారు అనమాట. ఒక మాస్టర్ అనేది స్క్రోలింగ్ మాస్టర్ అని ఉంటుంది అనమాట. ఒక మాస్టర్ అనేది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది అనమాట. అది వచ్చి చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా మన యూఏ మీద అటాక్ చేసిన వెంటనే మన యూఏ ఫేస్ కానీ కొంచెం కట్ లాంటిది పడుతుంది అనమాట. అప్పుడు మన యూఏ వచ్చేసి దాని మీద ఎంత అటాక్ చేద్దామన్నా అటాక్ అనేది చేయలేకపోతాడు. చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మన యూఏ వచ్చేసి అప్పుడు అనేది పక్కన పడిన ఒక కొండ దగ్గర నిలబడుతుంది అనమాట. నిలబడేటప్పుడు ఒక స్క్రోలింగ్ మాస్టర్ అనేది మన యూఏ మీద అటాక్ చేసినానికి వచ్చినప్పుడు ఆ ఒక మాస్టర్ అనేది ఒక కొండకు గుద్దుకొని కింద పడిపోతుంది అనమాట. అప్పుడు ఈ యొక్క ఛాన్స్ యూజ్ చేసి మన యూఏ అనేది ఒక మాస్టర్ అనేది చంపేస్తాడు. అప్పుడు చనిపోయిన వెంటనే మన యూఏ అనేది వాళ్ళు ఎవరైనా చెక్ చేసుకుంటారు అనమాట. అప్పుడు యూఏ లెవెల్ అనేది కొంచెం పెరుగుంటుంది. అదేవిధంగా నైట్ లెవెల్ కూడా కొంచెం పెరుగుంటుంది అనమాట. వాళ్ళని ఒక లెవెల్ని చూసుకున్నప్పుడు వాళ్ళకి అనేది ఆ ఒక మాస్టర్ గుద్దిన దగ్గర అక్కడ పెద్ద గుహ లాంటిది ఓపెన్ అవుతుంది. ఆ గుహను చూసిన మన యూఏ అనేది ఆ గుహ దగ్గర వెళ్ళి చూస్తారనమాట. అక్కడ వచ్చేసి ఏ ఒక్క మాస్టర్ అనేది ఆనవాళ్ళు అనేది ఉండదన్నమాట. అప్పుడు మన యూఏ అనేది ఆ గుహలకు అనేది వెళ్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి గుహలోకి లోపలికి వెళ్ళేసరికి ఒక దగ్గర పెద్ద ప్లేస్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ వెళ్ళి చూసరికి ఒక స్కెల్టన్ అనేది ఉంటుంది. ఆ స్కెల్టన్ చూసి మన యూఏ అనేది మూడు వెళ్తున్నప్పుడు అనేది నైట్ అనేది ఒక బుక్ అనేది చూపెడుతుంది అనమాట. ఒక బుక్ చూసారు మన యూఏ ఒక బుక్ చూసరికి ఒక బుక్ పేరు ద బుక్ ఆఫ్ ఏజ్ అనమాట. ఒక బుక్ అనేది మన యూఏ చదువుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ సీన్లో వచ్చేసి ఇంకో దగ్గర అనేది ఒక పర్సన్ అనేది ఒక అమ్మాయితో అనేది మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఒక పర్సన్ అంటారు అనమాట, నువ్వు వచ్చేసి ఒక వ్యక్తిని అనేది చంపేయాలి అంటూ ఉంటారు అనమాట. అప్పుడు అమ్మాయి అంటున్నాము నువ్వు చంపేస్తాను కానీ వచ్చి దీనికి వచ్చేసి చాలా వరకు కాస్ట్ అవుతుంది అంటూ ఉంటుంది అనమాట. ఈ యొక్క సీన్తో అనేది ఒక వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి.